గారు పొద్దున్న 8 గంటలకు వెళ్ళారండి పనికని. మధ్యాహ్నం 1 గంటకల్లా భోజనంకి వచ్చేసారండి. తినేసిన వెంటనే ఒక 10 నిమిషాల్లోనే అక్కడికి వెళ్ళిపోయాడండి. 2 గంటల ఈలోపు వెంటనే ఫైర్ అయిపోయిందండి కొట్టు. భూకంపం వచ్చినంత అదురు ఇల్లులు అంత అదిరిపోయినాయండి. అంత పెద్ద శబ్దం వచ్చిందండి. అలా జరిగిందండి ప్రమాదం. మరి అక్కడ ఏ విధంగా అయితే జరిగిందో మనకు తెలియదు కానండి, సౌండ్ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి. ఇంటికి వచ్చి ఏం చెప్పారమ్మా? ఏం మాట్లాడేది? ఏం మాట్లాడలేదండి. అంటే మామూలుగా వచ్చారు, భోంచేసారండి. భోంచేసి వెళ్ళిపోయారు అంతే అండి. పని ఉందని అంతే అండి. ఇంక నిమిషం కూడా కూర్చోలేదండి. పనికని వెళ్ళిపోయారండి. ఇద్దరు మీకు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తారు? ఇద్దరండి. బాబు పెద్దోడండి 10th చదువుతున్నాడండి. పాప చిన్నది 8th అండి. మా ఆయన అందులోకి వెళ్ళి కష్టపడితే కానీ మాకు గడవదండి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాడమ్మా పని? ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి అందులోనే చేస్తున్నాడండి. ఎంత ఇస్తారు రోజుకి? 850 కావాల్సింది అంత ఇస్తారండి. అనుభవం ఉందా ఈ పని చేయటం, టపాకాయలు తయారు చేయటంలో? ఏం జరిగింది అనేది మీకు ఏమైనా చెప్పారా? లేదండి, చెప్పేంత కూడా లేదండి అసలు మాకు. నన్ను పొద్దున్న వెళ్ళారండి, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోయారు అంతండి. ఇంక మా మధ్యాహ్నం మాటలు కూడా ఏం లేదండి. మధ్యాహ్నం 2 టయానికి మళ్ళీ ఇలా అయిందని తెలిసింది అంతే. మాట కూడా మాకు దొరకలేదండి. అధికారులు వచ్చి ఏం చెప్పారు? మాకు అండగా ఉంటానన్నారండి. జనం 12:30కి భోజనానికి వచ్చారండి. భోజనం చేసాం ఇద్దరం, మళ్ళీ వెళ్ళిపోయారు అంతే 2ంటికి. అంతకు మించి ఇంకేం లేదండి. రోజు భోజనానికి వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు అంతే. ఆ రోజు అలానే వచ్చాడు, లేట్కి వెళ్ళేవాడు. కాకపోతే నిన్నే త్వరగా వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలేదండి. సాయంత్రం గమ్మున వచ్చేస్తానన్నారు అంతే, ఇంకేం అనలేదండి. మా బాబు నేను ఒకే దాంట్లో పని చేస్తామండి. అయితే ప్రస్తుతం నిన్న నేను మానేసానండి. మొన్న అయితే మా బాబు వెళ్ళాడు. నిన్నైతే ఏం జరిగిందన్నది తెలియదండి. నేను వెళ్తానండి. నిన్న నాకు ఇంటి దగ్గర పని ఉండడం వల్ల మానేసానండి, వెళ్ళలేదండి. ఏం జరిగింది అంటున్నారు? రోజు ఎలా చేస్తారు మీరు పని? మేమైతే టపాకట్టు ఏర్పాటుగా సెపరేట్గా ఉంటుందండి. వాళ్ళందరూ గన్నలు అన్నీ జోలో తయారు చేసే వాళ్ళేమో ఏరో షెడ్యూల్లో ఉంటారు. సెపరేట్గానే ఉంటాయండి ప్రతి పని అనుకుని. అయితే మేము మరి కాయ కొట్టోళ్ళకి దాంట్లోకి మేము వెళ్ళవండి. ఇది మేము పొట్టగడక మేము దాంట్లోకి వెళ్తామండి. ప్రాణం పోతుంది అన్న తెలిసింది సరేని ఆ పూటకు తెచ్చుకుంటాం, ఇంట్లో గడుపుకుంటామండి.